తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు మొట్టమొదటిగా సెలవులో పలుకుతున్న మాటకి అక్కడ నిలబడిన జనులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈయన ఏమైనా శపిస్తాడా? ఈయన మమ్మల్ని ఏమైనా శపిస్తాడా? లేదు మాకు విరోధంగా ఏమైనా ప్రార్థన చేస్తాడా? ఏమండి, సెలవులో ఉండి ఆ ప్రార్థన యేసు ప్రభు నోట నుండి వచ్చే తోడనే ప్రజలకు ఆశ్చర్యం వేసింది. ఎందుకని? ఒకనాడు పాత నిబంధనలో ఇటువంటి హింసలు పొందిన వారు, బాధలు పొందిన సేవకులు, ప్రవక్తలు, ప్రజలు ఏమని ప్రార్థన చేశారు దేవుని కంటే, చేసిన వారిని శత్రువుని విడిచిపెట్టొద్దు దేవా, వారికి తగిన శిక్ష నువ్వు విధించు, వారికి ప్రతిదండన చేయి, వారికి ప్రతీకారము చేయి, వారిని నీ యొక్క విచారణలోకి తీసుకొని రా ప్రార్థన చేసే దాఖలాలే నాకు తెలుసు. కానీ చేసిన తప్పుకి ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించాలి, కీడుకు ప్రతి కీడు చేయబడాలని కోరిన జనులు ఉన్నారు. కానీ ఏనేంటి క్షమించమని ప్రార్థన చేస్తాడు? హల్లెలూయా. అసలు ప్రజలకి విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉంది. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలకు ఏం అర్థం కావడం లేదు. సేవ నుండి పలుకుతున్న మాటల్లో యేసు ప్రభు ఏమైనా శపిస్తాడేమో, యేసు ప్రభు ప్రపంచాన్ని ఏమైనా చేస్తాడేమో అని నిలబడిన వాళ్ళు చూస్తుంటే ఆయన నోటి నుండి పలుకుతున్న మాట ఏంటి తెలుసా? క్షమాపణ, క్షమించు, క్షమించు. పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రజలకి యేసు ప్రభు మాట్లాడిన మాటకి ఎంత వ్యత్యాసమో ప్రజలు ఆశ్చర్యపడి ఉంటారు. ఏనేంటి క్షమించు క్షమించని మాట్లాడుతానేంటి, ప్రార్థన చేస్తానేంటి, మనం క్రైస్తవులుగా, క్రీస్తును నమ్ముకున్న వ్యక్తులుగా మనం ప్రత్యేకంగా కనబడాలంటే ఒకటే మార్గం, జ్ఞాపకం చేసుకోండి. ఒకటే సూత్రం. మీరు ప్రత్యేకంగా కనబడాలంటే, లేదు మీ గురించి నలుగురిలో మాట్లాడుకోవాలంటే ఒకటే, కీడు చేసిన వారిని క్షమించండి, మీ మీద శత్రువులుగా ఉన్న వారిని క్షమించండి. మీ గురించి మీ శత్రువే సాక్ష్యం చెప్పింది, నేను ఎన్నన్నా ఒక్క మాట కూడా మాట్లాడట్లే, ఎన్ని తిట్టినా ఆ నోటి నుండి కనీసం ఒక్క మాట కూడా రాదేంటి, నేను రెచ్చగొట్టినా రెచ్చదేంటి, నేను గిల్లినా కానీ ఏమి లెగవదేంటి, ఎన్ని బూతులాడినా ఏమేంటి ఒక్క మాట నోట్లో నుంచి మాట్లాడదు. అరే నేను ఎన్ని వ్యతిరేకంగా మాట్లాడినా, ఎన్ని నిందించినా, ఎన్ని అవమానించినా ఏమో నోటి నుండి ఒక్క మాట రావడం లేదేంటి అని ఆశ్చర్యపోవాలి. యేసు ప్రభు చేసిన ప్రార్థనకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించనే మాటకు ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభుకి చేయాల్సిందంతా చేసేశారు. ప్రజలు మొల్ల కిరీటం పెట్టారు, ఆయన వస్త్రాలను లాగి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మి వేశారు, పక్కలో బల్లెపోటులు పొడి చేశారు, వీధులను నడిపించుకుంటా వచ్చారు. కానీ యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? తండ్రి వీరేమి చేశారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. ఈ మాట నిజంగా, ఈ మాట ప్రజలు విన్నప్పుడు, అరే మేమేం చేసినామా, మేము చేసిందంతా అనే తెలుసు కదా, మేమేమేమి యేసు ప్రభుకు చేసుకుంటూ వచ్చామో, ఆయనకి ఏ విధంగా ఆయన మీద నేరం మోపామో, నేరం మోపి శిలువకు ఎలాగ మేము అప్పగించి 39 కొరడా దెబ్బలు ఎలాగ కొట్టించామో ఇవన్నీ ఆయనకు తెలుసు కదా. ఆయనేంట్రా వీరు తెలియక చేశారు, పాపం చేశారు, క్షమించమని ప్రార్థన చేస్తానేంటి? ప్రజలందరికీ ఏం అర్థం కావట్లే. ఒకనాడు పాత నిబంధనకి వెళ్తేనేమో భక్తులు ఇలాగా చేసిన దానికి వీళ్ళకి చెడు జరగాలి, కీడు జరగాలి, జ్ఞాపకం ఉంచుకో, మర్చిపోవద్దని ఆనాడు ప్రవక్తల ప్రార్థన చేస్తే ఈయన ప్రార్థన ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. అందుకేనండి యేసు ప్రభు పలికిన సెలవులో మాట క్షమాపణ. హల్లెలూయా. క్షమాపణ దైవ లక్షణం. ఏ లక్షణం?
మానవ లక్షణం కాదు, మానవ మాతృడు క్షమించలేడు. ఒక దేవుడు మాత్రమే క్షమించగలడు. అందుకే ఆ లక్షణం దేవుడు మనలో ఉండాలని కోరుకుంటుంది. క్షమించే మనస్సు, క్షమించే గుణము, క్షమించే లక్షణము ప్రభు మనలో చూడాలని ఆయన సెలవులో ఉండి కూడా నేర్పుతున్నాడు మనకి క్షమించాలని. హల్లెలూయా. సెలవులో నుండి వేదన పడుతూ రక్తము కారుస్తూ 6 గంటలు యేసు ప్రభు ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అలాగే 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 ఉండి ఆయన పలుకుతున్న మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈ మాట ప్రజలందరికీ ఆశ్చర్యం. ఎందుకని అప్పటి వరకు వాళ్ళు ఏమి వినుకుంటూ వచ్చారు, వాళ్ళకి ఏమేమి తెలుసుకుంటూ వచ్చారు తెలుసా? ప్రవక్తలు ఏం చేశారు, భక్తులు ఏం చేశారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసినవన్నీ గుర్తుకొచ్చినాయి. మాకు కీడు చేసిన వాడికి కీడు చేసినావు, మాకు అపకారం చేసిన వాడికి అపకారం చేసినావు, మాకు చెడు చేసిన వాడికి చెడు చేసినావు, మా ఎడల దురుసుగా ప్రవర్తించిన వాడికి మేము దురుసుగా ప్రవర్తించను, ఒక మాట అంటే 2 మాటలను, ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టినాం. కానీ ఏంటి, ఇన్ని చేసుకుంటూ మేము వచ్చినా క్షమించమని మాట్లాడుతుంది ఏంటి? ఏమంటుందో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని దయతో క్షమించు, దయతో క్షమించు. ఎన్ని చేశారో వాళ్ళకి తెలుసు, ఎన్ని దెబ్బలు కొట్టించారో వాళ్ళకి తెలుసు, ఎన్ని పిడిగుద్దులు గుద్దారో వాళ్ళకి తెలుసు, అవమానంగా ఎన్ని మాటలన్నారో వాళ్ళకి తెలుసు. దెయ్యాలకు అధిపతిని, పాపలకు సుంకరులకు స్నేహితుడని, తిండిపోతని, తిరిగిపోతని, యేసు ప్రభు పాపని ఎన్ని మాటలు వాళ్ళు మాట్లాడారు వ్యతిరేకంగా, అవన్నీ తెలుసు. యేసు ప్రభుకు తెలిసి కూడా ఏమంటుండో, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించు, వీరిని క్షమించు, వీరిని క్షమించు. ఆ మాట అది చాలా గొప్పది. మనకు అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు. హల్లెలూయా. పాత నిబంధనలోని వీళ్ళు పలికిన మాటల్ని, యేసు ప్రభు పలుకుతున్న ఈ 2 మాటల్ని ఒక తరాజులో మనం తీసుకుంటే ఇటు వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రార్థన ఎంత వ్యతిరేకంగా ఉంది, యేసు ప్రభు ప్రార్థన ఎంత క్షమించే విధంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయన ఈ లోకములో బ్రతికిన 33 సంవత్సరాల కాలములో కూడా ప్రతి విషయంలో క్షమిస్తూనే ఉన్నాడు. శిష్యుల్ని పిలిచి కూడా వాళ్ళకు కూడా నేర్పుతున్న మొట్టమొదటి మాట అని తెలుసా? ఇదిగో మీరు మీ పక్కవాడిని క్షమించండి, వాడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు క్షమించే గుణాన్ని నేర్చుకోవాలి, మీరు క్షమించే మనస్సు మీకు ఉండాలి, మీరు క్షమించబడాలి, క్షమాపణ ఇతరులకు మీరు కలిగించాలి. నిజంగా ఇది మనం నేర్చుకోగలిగితే యేసు ప్రభు పలికిన మొదటి మాట మన జీవితంలో నెరవేరినట్లే. హల్లెలూయా. మనకు అది ఉండదు. పాటలు పాడతాం, బాగా ప్రసంగాలు వింటాం, కానుకలు ఇస్తాం, మందిరానికి వస్తాం, పరిచర్య చేస్తాం, కానీ ఉండాల్సిన ఈ క్షమాపణ అనే లక్షణం మనకు ఉండదు, క్షమించే గుణం మనకు ఉండదు. మందిరంలో బాగానే ప్రార్థన చేస్తాం, ఏసయ్యా నాకు కీడు చేసిందయ్యా నువ్వు ఆమెను క్షమించంటావు, పైకే అంటావు, లోపల మాత్రం ఉండాల్సింది మనకుంటుంది. నువ్వు మాత్రం క్షమించు, నేను మాత్రం వదిలిపెట్టను, నువ్వు మాత్రం మన్నించు, నేను చేయాల్సింది చేత ఖచ్చితంగా. పైకి మనం మాట్లాడమే తప్ప చేయాల్సింది మనం చేస్తాం.